వెన్న పూస చెక్కలు ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి. ఓన్లీ 6 పదార్థాలు మనకు కావాలి. ఒకటేమో నూనె వేడిగా పెట్టేశాను, బియ్యం, మినపప్పు, వెన్న, ఇంగువ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఉప్పు కావాలి మనకి. మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అయితే బియ్యంని ముందుగానే కడిగి నీడలో ఆరబెట్టేసుకున్నాను. చూడండి, చక్కగా వాష్ చేసి ఆరిపోయిన బియ్యం ఎంత తీసుకుంటున్నామో అంత మినపప్పు కొలత అనమాట. అందులో మనకి వెన్నపూస వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వెన్నపూస వేసుకోవాలి. ఇంగువ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెమే ఉప్పు. మళ్ళీ ఉప్పు కూడా ఎక్కువ వేయకూడదు, మైల్డ్గా మనకు అలా ఉప్పు తగులుతూ ఉండాలన్నమాట. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగానే కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. బియ్యంని అస్సలు తడిగా ఉండకూడదు, మొత్తం డ్రై అయిపోవాలి మనం మిక్సీ చేసుకునే టైంకి. ఒకసారి నైటే వాష్ చేసి బట్టలో వేసి ఆరబెట్టేస్తే కనుక పొద్దున కల్లా చక్కగా ఆరిపోతాయి. ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇలా డ్రైగా అయిపోతాయి అన్నమాట. కంప్లీట్గా మెత్తగా మనం ఇలా పిండి పట్టుకోవాలన్నమాట. అయితే ఇందులో ఏమైనా కొంచెం రవ్వగా ఉంటే కూడా జల్లెడ పట్టేసుకోవడం. మిగిలిన బియ్యంని కూడా మనం మిక్సీ పట్టుకుందాం. పిండిని జస్ట్ ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న పిండిని మనం జల్లెడ పట్టుకోవాలి. అలాగే మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మినపప్పు వేసుకోవాలి. మినపప్పును కూడా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పును కూడా మనం ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఈ రెండింటిని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇందులో కాస్త ఇంగువ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే వెన్నపూస కాస్త ఎక్కువ. మనం చేస్తుంది వెన్నపూస చెక్కలు కాబట్టి వెన్న ఎక్కువ వేయాలన్నమాట. ఇలా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటాయి. వీటిని మనం ఆవిరి కుడుముల్లాగా కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ ఇలాగే మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి కుడుముల్లాగా మనం ఆవిరి పట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఫస్ట్ వెన్నంతా మంచి పిండిలో కలిపేసుకోవాలి. ఇలా లైట్గా ఇంగువ వేసాం కాబట్టి ఇంగువ ఫ్లేవర్ చెక్కల్లో చాలా బాగుంటుంది. పిండంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు మటుకి ఎక్కువ వేయద్దండి, లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు వేద్దాం. మినపప్పు ఉంటుంది కాబట్టి జిగుటగా ఉంటుంది, అప్పుడు మనకి చెక్కలు బాగా వస్తాయి. పిండిని ఇలా తడుపుకున్న తర్వాత అరటాకు తీసుకున్నాను నేను. చేతి కొంచెం తడిగా చేసుకొని చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా ఇలా అన్ని చెక్కలకి ఉండలు చేసేసి పెట్టేసుకుంటే ఈజీగా చెక్కలు చేసేయచ్చు. ఏ చెక్కలైనా సరే ఫాస్ట్గా ముందు ఉండలు చేసేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చెక్కలు చేసుకోవడమే చేత్తోనే. మీకు ఇంగు ఇష్టం లేకపోతే కొంచెం అల్లం వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కాకపోయినా మీరు పచ్చిమిర్చి కూడా చిన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న చెక్కల్ని నూనెలో వేసి ఫ్రై చేయడం. అరటాకు తడిగా ఉండాలి, చేతి తడిగా ఉండాలి, అప్పుడే అంటుకోదు.
చక్కగా చేశాను కదా, ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవడం. అప్పాలు చక్కగా కాల్చుకొని తీసుకోవాలి. మంచి కలర్ వస్తాయి, కరకరలాడుతాయి. బియ్యంని రవ్వగా ఉంచాం కాబట్టి మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇన్ కేస్ మీకు ఇలా వద్దు, డీప్ ఫ్రై ఎందుకు స్వప్న, ఆల్రెడీ వెన్న చాలా వేసాము, ఇంకా డీప్ ఫ్రై వద్దు అనుకుంటే మనం రొట్టెలాగా కూడా వీటిని కాల్చుకోవచ్చండి. ఇందులో ఇంకా కొంచెం మనం జీలకర్ర, ఎండుమిరపకాయలని ఎక్కువ వేసుకొని అలా చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఆయిల్ తీసేసి రొట్టెలాగా ఎలా కాల్చుకోవాలో చూపిస్తాం. సో సేమ్ ఇదే పిండిలో కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కాస్త కారంగా ఉంటాయన్నమాట. అలాగే కొంచెం జీలకర్ర, సగం స్పూన్ సరిపోతుంది. కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం, కట్ చేసి వేసుకుందాం. కరివేపాకు అయినా వేసుకోవచ్చు, లేదా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోండి. నేనైతే కరివేపాకు వేస్తున్నాను. కట్ చేసిన కరివేపాకు కూడా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అరిటాకు పెట్టుకొని, మరీ పెద్దగా అవసరం లేదు, కొంచెం చిన్నగా మనం అట్టు చేసేసుకోవాలి. ఇందాక మనం చెక్కలు చేసాం కదా, దానికన్నా కాస్త పెద్ద సైజు తీసుకున్నాను నేను. అక్కి రొట్టెలాగా చేసుకోవచ్చు అన్నమాట. మనం పెనం పైన కాస్త వెన్నపూస ఇలా అప్లై చేసేసుకొని ఇలా అప్పలు పెట్టేసుకోవడమే అన్నమాట. మరి సన్నగా చేస్తే విరిగిపోతుంది, సో కొంచెం లావుగానే ఉండాలి. డైరెక్ట్గా పెనం మీద కూడా ఒత్తేసుకోవచ్చు మనం, లేదా ఇలా అరిటాకు పైన ఒత్తుకున్నా సరిపోతుంది. మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే మధ్యలో ఇలా చిన్నగా రంధ్రాలు చేసుకున్నారనుకోండి, హోల్లో కొంచెం మనం వెన్ననన్నా నూనెనన్నా వేసి కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుందన్నమాట. ఈ రంధ్రంలో కొంచెం మనం వెన్నపూస వేసుకోవాలి. కంప్లీట్గా మీకు మధ్యలో ఆ క్రిస్పీనెస్ తగలాలి అంటే వెన్నపూస వేసుకోవడం. ఆల్రెడీ కాలుతున్న దానికి కూడా నేను చిన్నగా రంధ్రాలు చేస్తున్నాను వెన్నపూస వేయడానికి. ఇలాగే అన్ని రొట్టెలు చేసుకోవాలన్నమాట. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట. రెండోది కూడా అలాగే కాల్చుకోవాలి. రెండు ఇందులోనే హ్యాపీగా పెట్టుకోవచ్చు. చెక్కలు పెట్టేసుకొని కాల్చుకున్న రొట్టె ఏమో ఇక్కడ పెట్టుకుందాం. వెన్న పూస చెక్కలు తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో కడిగి ఆరబెట్టుకున్న బియ్యం వేసి మెత్తగా పిండి పట్టుకొని చూపిస్తున్న విధంగా జల్లెడ పట్టుకోవాలి. మినపప్పును కూడా పొడి చేసి జల్లెడ పట్టుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇంగువ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెన్న పూస, సాల్ట్ వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు అరటాకు సహాయంతో పిండిని చూపిస్తున్న విధంగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై కాకుండా మామూలుగా కాల్చుకోవాలి అనుకుంటే ఇదే పిండిలో ఇంకొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, కరివేపాకుని కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అరిటాకు పైన కాస్త పెద్దగా ఒత్తుకొని పెనం పైన వెన్న సహాయంతో రెండు వైపులా కాల్చుకుంటే కూడా చాలా బాగుంటుంది.